నెక్స్ట్ వన్ 331 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ పి ఆర్బిటాల్? పి ఆర్బిటాల్కి సంబంధించి క్రింది వాటిలో సరికానిది అని అడుగుతున్నాడు. క్రింది వాటిలో సరికానిది. పి ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటిది? డంబెల్ షేప్, కాబట్టి ఇది కరెక్టే. హ్యావ్ వన్ నోడాల్ ప్లేన్. నోడాల్ ప్లేన్ అంటే ఎల్ వాల్యూ పి ఆర్బిటాల్కి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇది కూడా కరెక్టే. పి ఆర్బిటాల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఎస్, ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ మీద విస్తరించబడి ఉంటాయి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ మీద విస్తరించబడి ఉంటాయి కాబట్టి ఒక పి ఆర్బిటాల్ ఇంకొక పి ఆర్బిటాల్కి ఖచ్చితంగా పర్పెండిక్యులర్గానే ఉంటుంది. సో లోబ్స్ ఓరియంట్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉండదు, అపాన్ ద యాక్సిస్ మీదనే విస్తరించబడి ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ ద వాట్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 332 క్వశ్చన్ చూడండి. సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్స్ ఆర్ గివెన్ బై. సైజ్ మరియు ఎనర్జీ, దాని యొక్క పరిమాణము మరియు శక్తి, ఆర్బిట్ కక్ష యొక్క శక్తి మరియు పరిమాణాన్ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇస్తుంది. మరి అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఏమిస్తుంది? ఆర్బిటాల్ యొక్క ఆకృతిని ఇస్తుంది. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏమిస్తుంది? జీమన్ మరియు స్టార్క్ ఫలితాలను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లేదా ఒక్కొక్క ఆర్బిటాల్ ఉప ఆర్బిటాల్గా విభజించబడుతుంది అని చెప్తుంది. స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది? ఎలక్ట్రాన్ యొక్క ఆత్మభ్రమణం మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందా లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందా అనే విషయాన్ని చెబుతుంది. కాబట్టి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది? దాని యొక్క పరిమాణాన్ని లేదా శక్తిని వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ 333 క్వశ్చన్ చూడండి. నంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఇన్ ఎంలో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? ఇది దీనికి సంబంధం లేదు. ఎంలో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? సో ఇది ఈ విధంగా బోర్కి సంబంధించిన ఆర్బిట్స్ని కనుక తీసుకుంటే ఇది కే అంటారు, ఇది ఎల్ అంటారు, ఇది ఎం అంటారు. కే అంటే 1, ఎల్ అంటే 2, ఎం అంటే 3. సో 3కి సంబంధించింది. సో థర్డ్ ఆర్బిటాల్. సో 3లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి అంటే దీని యొక్క ఎన్ వాల్యూ ఎంత? 3. కాబట్టి అందులో ఉండే సబ్షెల్స్ సంఖ్య కూడా ఎంత ఉంటుంది? ఎన్ వాల్యూకి ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి నంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఎన్ని అని అంటే దాని యొక్క ఎన్ వాల్యూ 3 కాబట్టి 3 ఉంటాయి. నెక్స్ట్ వన్ 334 క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ద నేమ్ ఆఫ్ ద సబ్షెల్ ఈజ్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 0, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఎస్ ఆర్బిటాల్ అనాలి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పి ఆర్బిటాల్ అనాలి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే డి ఆర్బిటాల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఎఫ్ ఆర్బిటాల్. మరి ఎల్ అంటే ఏంటిది? అజిముతల్ క్వాంటమ్ సంఖ్య, అజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఎల్ ఈజ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ యొక్క వాల్యూస్ని బట్టి మనకి పేర్లు ఉన్నాయి ఎస్పిడిఎఫ్. మరి ఎస్ అంటే ఏంటంటే షార్ప్, పి అంటే ప్రిన్సిపల్, డి అంటే డిఫ్యూజ్, ఎఫ్ అంటే ఫండమెంటల్. కాబట్టి ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏ ఆర్బిటాల్? పి ఆర్బిటాల్. సో ఆన్సర్ ఈజ్ పి ఆర్బిటాల్. నెక్స్ట్ వన్ 335 క్వశ్చన్ చూడండి. షేప్ ఆఫ్ సబ్షెల్ ఈజ్ గివెన్ బై. సో షేప్ ఆఫ్ సబ్షెల్ అంటే ఆర్బిటాల్. సో ఆర్బిటాల్ యొక్క ఏంటిది? షేప్. ఆర్బిటాల్ యొక్క షేప్ను చెప్పేది ఏ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది? అజిముతల్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది. ఎన్ అంటే ఏముంటుంది? ఆర్బిట్ కక్ష యొక్క పరిమాణాన్ని మరియు శక్తిని వివరించగలుగుతుంది. ఇది ఆర్బిటాల్ యొక్క ఆకృతిని చెప్తుంది. ఇది ఏం చెప్తుంది? కక్ష యొక్క దిగ్విన్యాసం గురించి చెప్పడం జరుగుతుంది. అయస్కాంత క్వాంటమ్ సంఖ్య. స్పిన్ క్వాంటమ్ సంఖ్య ఏం చెప్తుంది? ఎలక్ట్రాన్ యొక్క ఆత్మభ్రమణం మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందా లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందా అనే విషయాన్ని చెప్తుంది. ఇప్పుడు షేప్ అంటే ఏది? మనకు అజిముతల్ క్వాంటమ్ నెంబర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్